శబాష్, కథ దొరికింది. అతని గురించి చదువుతూ ఉంటే రక్తం మరిగింది నాకు. సరే, ఇలాంటి శాతకర్ణి ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి? ఆ శాతకర్ణి చూపు తీక్షణంగా ఉండాలి, మాటల్లో రాజసం ఉండాలి. ఇందాక సాయి మాధవ్ గారు అన్నట్టు అతను నడుస్తుంటే ఒక కాగడ రగులుతున్నట్టు ఉండాలి. ఒక కథానాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ కథ ఆ శాతకర్ణి నాకు శాసించినట్టు చెప్పాడు. అదిగో అక్కడున్నాడు బాలకృష్ణ, బసవరామ తారకపుత్ర బాలకృష్ణ. అతను ఒక్కడు మాత్రమే ఈ నా శాతకర్ణి ఖ్యాతిని దిశలా విస్తరించగలడు అని నేను ఆవేశంతో చెప్పింది కాదు, చాలా ఆలోచించి చెప్తున్నాను. ఇది నేను అక్కడ కూర్చున్న బుర్రా సాయి మాధవ్, అక్కడ కూర్చున్న సీతారామ శాస్త్రి గారు రచిస్తున్న ప్రతిసారి అనుకున్నది. హీరో గొప్పవాడు ఎప్పుడవుతాడో తెలుసా? ఈ సినిమా ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఇక్కడ ఎందుకు నించున్నానో తెలుసా? ఆ ఒక్క వ్యక్తి ఈ కథ విని కేవలం 10 నిమిషాల్లో, మ్యాక్సిమం 14 గంటల్లో మాకు చెప్పాడు, అరే ఈ సినిమా చేస్తున్నాం, తాడో పేడో తేలుద్దాం సార్, ఇది సంక్రాంతి రిలీజ్ సార్ అని నేను చెప్పాను. వేరే కమిటీ సంక్రాంతి కాదు, ఎప్పుడైనా సరే ఈ సినిమా చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళామంటే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్. అమరావతిలో నూతన రాజధాని, అది అంతా దైవ సంకల్పం. ఎప్పుడో గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతి రాజధాని చేసుకొని భారతదేశం మొత్తం వెళ్ళటం ఏంటి? ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని కావటం ఏంటి? ప్రతిదీ దైవ సంకల్పం. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ ఫర్ మేకింగ్ అమరావతిని మన రాజధానిగా చేస్తున్నందుకు, మళ్ళీ అమరావతి కీర్తిని దశలా వ్యాప్తి చేస్తున్నందుకు. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కెమెరామెన్ జ్ఞానశేఖర్, వండర్ఫుల్ విజువల్స్. ప్రణాళికాబద్ధంగా అంటే అమరావతిలో మేము ఈ ప్రకటన చేశాము, హైదరాబాద్లో ప్రారంభోత్సవం చేసుకున్నాము. శాతవాహనుల చరిత్ర, శాతవాహనుల రాజ్యం, దానికి సింహద్వారం కోటిలింగాల, ప్రస్తుతం కరీంనగర్లో ఉంది. ఆ కోటిలింగాల నుంచి స్టార్ట్ అయిన శాతవాహన సామ్రాజ్యం అమరావతి రాజధానిగా చేసుకొని కన్యాకుమారి నుంచి హిమాచలం దాకా విస్తరించింది. నేను ఎప్పుడు మా టీంతో అంటూ ఉంటాను, ఒకవేళ ఇతను ఏ గ్రీస్లోనో పుట్టుంటే, రోమన్లోనో పుట్టుంటే ఇతని మీద 100 పుస్తకాలు రాసేవాళ్ళు, 10 సినిమాలు తీసేవాళ్ళు, 3 ఆస్కార్లు వచ్చుండేవి అని. గ్లాడియేటర్లు, ట్రాయ్లు వచ్చినట్టు. కానీ కర్మ మనం తీయలేదు. ఈ సినిమా చాలా అద్భుతంగా తీశాను. మా అమ్మకి చెప్పినట్టు, నా అర్ధాంగికి చెప్పినప్పుడు, నా లక్కీ ఎక్కడ ఉంది తనకు చెప్తున్నట్టు గర్వపడే సినిమా తీశాను. నేను ఒక్కడిని కాదు, తెలుగు జాతి మొత్తం గర్వపడే సినిమా తీశాను. ఇది టికెట్లు తేవటం కోసం చెప్తుంది కాదు, నాలో కోపంలో నుంచి చెప్తున్నది. చిన్నప్పుడు మా తాతగారు జాగర్లమూడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు. మేము అక్కడ అమరావతికి పిక్నిక్ అంటే అక్కడే వెళ్ళాం, కార్తీక భోజనాలంటే అక్కడికే వెళ్ళేవాళ్ళం. వెళ్తే అక్కడ నాకు ఒక చిన్న మ్యూజియం దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు దిగితే అక్కడ గుడి మెట్ల మీద ఎవరో నాకు ఫస్ట్ కథ చెప్పారు. అయ్యా మహానుభావ, మీరు ఎక్కడున్నారో తెలియదు, బేసికల్గా మీకు పాదాభివందనం. మీ ద్వారా నాకు తెలిసింది, నా ద్వారా ఇప్పుడు అశేష ఆంధ్ర జనానికి తెలుస్తూ ఉంది. అండ్ బాలయ్య బాబు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్, ఫర్ బీయింగ్ ద క్యాప్టెన్. నాతో పాటు మీరు క్యాప్టెన్. మీరు ప్రతిరోజు మొదటి సెట్లోకి వచ్చింది మీరే, చివరి సెట్లో నుంచి వెళ్ళింది 14 గంటలు 18 గంటలు, ఎన్ని గంటలంటే అంతో పాటు మాతో పాటు ఆయన ఒక సెట్ అసిస్టెంటు, ఆయనే హీరో, ఆయన ఒక లైట్ బాయ్ కూడా. అంతతో మాకు కష్టపడి చేస్తున్నందుకు మీ అందరికీ దానికోసం నేను అరుస్తున్నాను. మీరు చెప్పండి, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.